ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 18వ దినము ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించుచున్నటువంటి అంశము సర్వింగ్ విత్ హ్యూమిలిటీ, వినయముతో సేవ చేయుట. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము వినయమైన మనస్సు గలవారమై సేవించుటకు నీ కృప అనుగ్రహించుమని, వాక్యం వినుచున్న బిడ్డలందరినీ నీ పరలోక దేవుని చేత నింపుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వింగ్ విత్ హ్యూమిలిటీ, వినయమైన మనస్సుతో మనము దేవుని సేవ చేయుట. మనకి సర్వింగ్ విత్ హ్యూమిలిటీ అనే అంశానికి మనకు మాదిరి ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువే అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సర్వ్ అదర్స్ యాజ్ క్రైస్ట్ సర్వ్డ్ విత్ లవ్ అండ్ హ్యూమిలిటీ. మనము యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా పరిచారము చేసినాడో ఇతరులకు ఆ రీతిగానే ప్రేమతో వినయముతో పరిచారము చేయుట. ఇందులో భాగంగా మార్క్సు వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పూజలు అందుకొని అందరి ద్వారా గౌరవించబడి రథాల మీద ఊరేగింపబడి ఆయన పూజలు అందుకొనడానికి రాలేదు అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు కాదు కానీ నాట్ టు బీ సర్వ్డ్ బట్ అండ్ టు సర్వ్. ఆయన పరిచారము చేయించుకొనుటకు కాదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చినాడు. క్రీస్తు ఏ రీతిగా ప్రేమతో వినయముతో అనేకులకు పరిచర్య అందించినాడో మనం ఆ రీతిగా పరిచర్య జరిగింపవలసిన వారమై ఉన్నాం. జీసస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హంబుల్ సర్వీస్. ఈ వినయమైన పరిచర్యకు యేసుక్రీస్తు ప్రభువే మనకు గొప్ప మాదిరి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వి ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది సర్వెంట్ లార్డ్. సేవక ప్రభుని సేవకులం. మన దేవుడు ప్రభువే సేవకునిగా ఈ లోకంలో జీవించినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధలో ప్రాముఖ్యంగా నూతన నాయకత్వానికి లేదా నాయకత్వానికి ఒక కొత్త నిర్వచనం, ఒక కొత్త మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభు అందిస్తున్నాడు. నాయకుడు ఈ లోకంలో పూజలు అందుకోవడం, గౌరవించబడడం, కొనియాడబడడం, మెప్పు పొందడం అనేది మనం చూస్తూ ఉంటాం. మీ బోధకుడును ప్రభుడునైన నేనే మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. బోధకుడు ప్రభు అయిన దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ సేవ నిర్వచనము లేదా సేవకు నూతన మార్గం ఏంటంటే ఆయనే శిష్యుల ద్వారా పాదాలు కడిగించుకొని పూజలు అందుకోవడము కాదు కానీ శిష్యుల పాదములు కడుగునంతగా తను తగ్గించుకున్నాడు. మీలో గొప్పవాడై ఉండగోరువాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో ప్రముఖుడై ఉండగోరువాడు అందరికీ సేవకుడుగా దాసుడుగా ఉండాలని ఆయన బోధలు ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదేవుడు పరిశుద్ధుడైన దేవుడే, సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడే శిష్యుల పాదములు కడుగునంతగా తను తగ్గించుకున్నాడు. ఆయన అందుకే పరిచారము చేయించుకోవడము అనేది కాదు, మనము ఈ యొక్క వినయమైన సేవకి యేసుక్రీస్తు ప్రభువే మన ప్రాముఖ్యమైన మాదిరి అని జ్ఞాపకం చేస్తున్నాను. నాట్ సీకింగ్ రికగ్నిషన్. ఈ సేవలో మనకు గుర్తింపు రావాలని అనుకోకూడదు. చాలాసార్లు సంఘంలో సేవ చేసేటువంటి పరిస్థితుల్లో నాకు గుర్తింపు రావాలి, అందరూ నన్ను గుర్తించాలి, నా పనిని బట్టి అందరూ పొగడాలని మనం తలుస్తూ ఉంటాం. నాట్ సీకింగ్ రికగ్నిషన్, నాట్ ఎక్స్పెక్టింగ్ ప్రైజ్.
అందరూ పొగడ్తలు మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందరూ మనల్ని గుర్తించాలని తలంచకూడదు. అందరూ గుర్తించడానికి, అందరూ మెచ్చుకోవడానికి ఈ సేవ కాదు. ఈ సేవ మనల్ని ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా దేవుడు మన పరిచర్య గుర్తిస్తాడనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆయన మెచ్చుకునేటువంటి సేవకుడుగా ఈ సేవలో మనము దీనులుగా పరిచర్య చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేకసార్లు దైవజనులైన తలస్తుంటారు ఏంటంటే, పెద్దలు మనల్ని గుర్తించట్లేదు, ఎంతో నమ్మకంగా నేను సేవ చేస్తున్నాను, నాకు సరైన గుర్తింపు లేదని బాధపడుతుంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకి ఈ లోక గుర్తింపు అవసరం లేదు. మనల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుని పరిచర్యలో మన పరిచర్య తప్పకుండా దేవుడు గుర్తిస్తాడు. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. మన పరిచర్యను బట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఆనర్స్ ది హంబుల్. వినయమైన మనస్సు, దీన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో వారిని తప్పకుండా దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, హంబుల్ యువర్ సెల్వ్స్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్. నిన్ను ఆయన ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రికలో యాకోబు రాస్తున్నటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువును దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ఆయన అప్పుడు మిమ్మును హెచ్చించును. మిమ్మును మీరు ప్రభు దృష్టికి కొంచెం తగ్గించుకొనండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని యాకోబు రాస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు అతిశయపడకూడదు, గర్వపడకూడదు. మన పనిని బట్టి మనము విరవీగకూడదు. ప్రభు దృష్టికి దీనమైన సేవకులుగా, తగ్గింపు కలిగిన వారంగా మనం సంఘంలో అయినా ఎక్కడైనా సమాజంలో అయినా మన పరిచర్య మాకు తగ్గింపు కలిగిన సేవను బట్టి దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హంబుల్ సర్వీస్ రిఫ్లెక్ట్స్ క్రైస్ట్ టు ద వరల్డ్. మన దీనమైన పరిచర్య సేవ ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని ప్రపంచానికి అది ప్రతిబింబిస్తుంది. నీ దీనమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభుని లోకానికి అది ప్రతిబింబిస్తుంది, తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా లోకానికి మళ్ళీ తాను ప్రత్యక్షపరచుకోడు, కానీ మన పరిచర్య యేసుక్రీస్తు ప్రభుని లోకానికి అది ప్రతిబింబింపజేస్తుంది, దేవుని పరిచయం చేస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఏంటి పేరు ప్రతిష్టల కొరకు కాదు, అందరూ మనల్ని పొగడాలని కాదు, అందరూ మనల్ని గుర్తించాలని కాదు. మనం పని చేసే చోట అందరూ మన పరిచర్యను చూసి మెప్పు పొందాలి, మనకు ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో, సంఘంలో ఉండాలని తలంచకూడదు. ఇదిగో మనల్ని చూచుచున్నటువంటి దేవుని దృష్టికి మన పరిచర్య అది చాలా దీనమైనదిగా ఉండాలి. సంఘం అంటే ఇదిగో ఆర్భాటము, ఇదిగో అధికారము, ఇదిగో అట్టహాసముతో కూడిన సంఘమని ఒకప్పుడు తలంచింది. కానీ క్యాథలిక్ చర్చ్ కూడా మన 1962లో జరిగినటువంటి వాటికన్ సభలో సంఘాన్ని పునర్నిర్వచించినారు. సంఘానికి సర్వెంట్ వుడ్ ఆపాదించినారు. సర్వెంట్ వుడ్, ఇదిగో సంఘం అనగా సేవక సంఘం, అధికారముతో, అట్టహాసముతో, సుఖ సంతోషాలతో, ఇదిగో ఊగిపోయేటువంటి సుఖ సౌకాలు, పేరు ప్రతిష్టలతో ఉండేటువంటి సంఘము కాదు. సంఘం అనేది సేవక సంఘంగా ఉండాలి, పరిచర్య చేసే సంఘంగా ఉండాలి. హంబుల్, ఇదిగో వినయమైన, దీనమైన పరిచర్య చేసే సంఘాన్ని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనము గర్వపడకూడదు, అతిశయపడకూడదు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనము ఆయన దృష్టికి తగ్గింపుతో ఈ పరిచర్య చేసినప్పుడు తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. మనమందరం వారిగా హెచ్చించబడాలని దేవుని కోరుతూ మీకు ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అట్టి కృపత్రేక దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేస్తాం.
మంచి కాపరి మా ప్రియ పరలోకపు తండ్రి, మీరే మాకు అత్యంత ప్రాముఖ్యమైన గొప్ప దీన సేవకుడుగా మాదిరి నీవే తండ్రి. నీవే నీ శిష్యుల పాదములు కడుగునంతగా నిన్ను నీవు తగ్గించుకున్నావు. అయితే మేము గర్వపడకుండా, దానికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళకుండా, మమ్మల్ని మేము దీన మనస్సు కలిగి ఈ పరిచర్య జరిగించి నిన్ను లోకానికి ప్రకటించుటకు ఆత్మను మా మీద నింపుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.